అందరికీ జై హింద్. చాలామంది పిల్లలకి దేశ సేవ చేయాలి అనే ఒక కోరిక ఉంటుంది, కల ఉంటుంది. అందులో అతి ముఖ్యంగా యూనిఫామ్ వేసుకొని దేశానికి సర్వీస్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. దాన్నే మనము డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్మీ గానీ, నేవీ గానీ, ఎయిర్ ఫోర్స్‌లో గానీ సర్వీస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒకవైపు జవాన్ లాగా యూనో భర్తీ తీసుకొని దేశానికి సేవ చేయొచ్చు. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతే యాజ్ అన్ ఆర్మీ, నేవీ అండ్ ఆఫీసర్ లాగా కూడా దేశ సేవ చేయొచ్చు. నా ఉద్దేశము ఈ వీడియో చేయడానికి ఏంటంటే, మీ అందరికీ ఈ యొక్క ఎగ్జామ్స్ మీద అవగాహన ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అండ్ అందులో అతి ముఖ్యంగా మన యూపీఎస్సి కండక్ట్ చేసే కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటి పేరే ఎన్డీఏ ఎగ్జామ్ అండ్ సిడిఎస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్స్ లోపలికి వెళ్ళే ముందు 2-3 విషయాలు మీ అందరితో నేను మాట్లాడతాను. చాలా మంది పిల్లలు, పేరెంట్స్ నా దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తారు. పేరెంట్స్ ఏంటంటే, సార్ బాబు ఇలా చేయాలనుకుంటున్నాడు లేదా పాప ఇలా చేయాలనుకుంటుంది అని చెప్పి ఆ తర్వాత మాకు భయం వేస్తుంది పిల్లల్ని ఆర్మీకి పంపించాలంటే అన్నట్టు మాట్లాడతారు. నేను కూడా ఆర్మీలో దాదాపు 11 సంవత్సరాలు 2004 నుంచి 2015 వరకు ఇలా 11 సంవత్సరాలు సేవ చేశాను. ట్రస్ట్ మీ, ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న కండిషన్స్‌లో ఆర్మీ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ టు సర్వ్ ది కంట్రీ. ఎందుకు ఇలా అంటున్నానంటే, అక్కడ చాలా మంచిగా క్రమశిక్షణ, హెల్త్ మీద ట్రైనింగ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫుడ్ కానివ్వండి, లేదా వాళ్ళకి మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడే తత్వం కానివ్వండి, దేశంపై ప్రేమ కానివ్వండి, మరెన్నో అంశాలు చాలా బాగా నేర్పిస్తారు. అన్ని అంశాలు నేర్పిస్తారు. అండ్ యాజ్ అన్ ఆఫీసర్స్ వాళ్ళకి సేఫ్టీ కూడా చాలా బాగా ఉంటుంది. ఇదంతా పక్కన పెట్టేస్తే మనం దేశానికి సర్వీస్ చేస్తున్నాము అనే ఒక ఆలోచన చాలా గౌరవపూర్వకంగా ఉంటుంది. సో అందుకే పిల్లలు లైక్ చేస్తారు. నా ఉద్దేశం ఏంటంటే, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఏపీ అండ్ తెలంగాణ, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది పిల్లలు అధికంగా మన దేశానికి సేవ చేయాలి అన్నదే నా యొక్క ఆలోచన. ఈ ఆలోచనను ముందు తీసుకెళ్తూ ఒక బ్యాచ్ నేను మేజర్ ఓబెరాయ్ అకాడమీలో ఈ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ ఎన్డీఏ సిడిఎస్ బ్యాచ్ సెప్టెంబర్ 27th నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఈ బ్యాచ్‌కి సంబంధించి కొన్ని వివరాలు కూడా యాజ్ వి ప్రోగ్రెస్ ఇన్ ద వీడియో మీ అందరితో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఎప్పుడైనా ఇలా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కి వెళ్ళాలి అంటే, యాజ్ అన్ ఆఫీసర్ వెళ్ళాలి అంటే ముఖ్యంగా 2 దారులు ఉన్నాయి. ఒకటి ఎగ్జామ్, దీని పేరు ఎన్డీఏ ఎగ్జామ్ అన్నమాట. ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఎన్డీఏ అంటే ఏంటి? నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఈ యొక్క ఎగ్జామ్ యూపీఎస్సి కండక్ట్ చేస్తుంది. మీరు సివిల్ సర్వీసెస్ గురించి వినుంటారు కదా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. సో ఆ యూపీఎస్సియే ఈ యొక్క ఎన్డీఏ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. అండ్ ఈ ఎగ్జామ్లో భాగంగా యాక్చువల్లీ ఈ ఎన్డీఏ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఈ ఎన్డీఏ అన్నది అకాడమీ పేరు. ఎక్కడైతే పిల్లలు సెలక్షన్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్కి వెళ్తారో ఆ అకాడమీ పేరు ఎన్డీఏ. అందుకే ఈ ఎగ్జామ్ పేరు కూడా ఎన్డీఏ అని ఉంది. ఎన్డీఏ ఎవరు చేస్తారు? 12th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఈ యొక్క ఎగ్జామ్ని రాస్తారు. మీరు 12th క్లాస్ చేస్తున్నప్పుడు, ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఎగ్జామ్ రాసుకోవచ్చు. సాధారణంగా ఈ ఎన్డీఏ ఎగ్జామ్ సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ఒకటి ఏప్రిల్ నెలలో జరుగుతుంది, రెండవది సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. ఈ సంవత్సరము ఏప్రిల్‌లో ఎగ్జామ్ అయిపోయింది. ఏప్రిల్‌లో జరిగే ఎగ్జామ్ని ఎన్డీఏ 1 ఎగ్జామ్ అంటారు. అదేవిధంగా సెప్టెంబర్‌లో జరిగే ఎగ్జామ్ని ఎన్డీఏ 2 ఎగ్జామ్ అంటారు. ఈ సంవత్సరము సెప్టెంబర్ 13వ తారీఖున ఈ యొక్క ఎగ్జామ్ జరగనుంది. ఇది చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామ్ అన్నమాట. యూపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్. దాదాపు 4-4.5 లక్షల మంది పిల్లలు ఈ యొక్క ఎగ్జామ్ రాస్తారు. సాధారణంగా 350, 60 నుంచి 440 పోస్టులు దాకా ప్రతి బ్యాచ్లో రిలీజ్ చేస్తారు. ఎన్డీఏ 1లో 400,
ఎన్డీఏ 2లో అప్రాక్సిమేట్లీ 400 ప్లస్ మైనస్ పోస్టులు ఉంటాయి. నౌ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎన్డీఏ ఎగ్జామ్ నేను అన్నట్టుగా 12th తర్వాత రాస్తారని చెప్పాను కదా. ఈ అకాడమీ మన దేశంలో పూణే దగ్గర ఒక ప్లేస్ ఉంది, ఖడక్వాస్లా అని చెప్పేసి. ఈ యొక్క ప్లేస్లో ఈ యొక్క అకాడమీ స్థిరపడి ఉంది. ఎవరైతే పిల్లలు ఎన్డీఏ ఎగ్జామ్ రాసి ఈ ఎగ్జామ్ని పాస్ అవుతారో వాళ్ళు ఎన్డీఏ ఈ అకాడమీలో 3 సంవత్సరాల పాటు 3 ఇయర్స్ పాటు ట్రైనింగ్ తీసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు? 3 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకుంటారు. నిజం చెప్పాలి అంటే ఎన్డీఏలో ట్రైనింగ్ చదువుతో పాటు మిలిటరీ డిసిప్లిన్ కూడా నేర్పిస్తారు. చదువు ఏంటి అంటారా? ఎందుకంటే 12th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఈ యొక్క ఎగ్జామ్ రాస్తారు కాబట్టి వాళ్ళ గ్రాడ్యుయేషన్ ప్రభుత్వమే ఎన్డీఏలో ఉన్నప్పుడు చేయిస్తుంది. పిల్లలు ఏమేమి తీసుకోవచ్చు అక్కడ గ్రాడ్యుయేషన్లో రూపంగా? బిఏ తీసుకోవచ్చు, లేదా బీకామ్ తీసుకోవచ్చు, లేదా బీబీఏ తీసుకోవచ్చు, లేదా బీటెక్ అనే బీటెక్ అనే కోర్సు కూడా తీసుకోవచ్చు. సాధారణంగా పిల్లలు ఎవరైతే నేవీ ఎయిర్ ఫోర్స్లో వెళ్ళాలి అని అనుకుంటారో వాళ్ళు సాధారణంగా ఈ యొక్క బీటెక్ కోర్సునే తీసుకుంటారు. నేవీ కానీ ఎయిర్ ఫోర్స్లో ఎవరైతే వెళ్ళాలి యాజ్ ఎ ఫైటర్ పైలట్ లాగా ఎవరైతే వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు ఈ బీటెక్ కోర్సునే ఏమంటారు చూస్ చేసుకుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నాకు నేవీకి వెళ్ళాలి, నాకు ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలి, లేదా నాకు ఆర్మీకి వెళ్ళాలనుంది అని ఈ మూడిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఈ 2 చూస్ చేసుకోవాలి అంటే 12th క్లాస్లో మీకు ఖచ్చితంగా ఎంపీసీ ఉండాలి. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఖచ్చితంగా పిల్లలు చదువుకోవాలి. వాళ్ళకే నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ చూస్ చేసుకునే అనుమతి ఉంటుంది. ఈ ఎన్డీఏ ఎగ్జామ్ కాకుండా నేవీ ఎయిర్ ఫోర్స్కి నేవల్ అకాడమీ వాళ్ళు లేదా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సెపరేట్గా అంటే వేరుగా కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. పిల్లలు ఆ ఎగ్జామ్ రాసి కూడా నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అంటే వేరే వేరే కోర్సెస్, కానీ ఇవి గ్రాడ్యుయేషన్ తర్వాతనే మీకు లభిస్తుంది. 12th తర్వాత చెయ్యాలి అంటే ఎన్డీఏ ద్వారానే వెళ్ళాలి. సో 12వ తరగతి పాస్ అయిన పిల్లలు లేదా 12వ తరగతిలో ఉన్న పిల్లలు ఈ యొక్క ఎగ్జామ్ని రాస్తారు, ఎన్డీఏ 1 అండ్ ఎన్డీఏ 2. ఇప్పుడు ఈ వయసు ఎంత సార్ అని చాలామంది నన్ను అడుగుతారు. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేస్తే 16 to 19.5 ఇయర్స్ ఉన్న పిల్లలు ఈ యొక్క ఎన్డీఏ ఎగ్జామ్ని రాయొచ్చు. అంటే 16 నుంచి 19 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఎవరైనా సరే ఈ యొక్క ఎన్డీఏ ఎగ్జామ్ని రాయడానికి అర్హులు ఏజ్ పరంగా. ఇంకపై ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామంది అడుగుతారు, సార్ ఈ యొక్క ఎగ్జామ్లో రిజర్వేషన్ ఉంటుందా? ఈ యొక్క ఎగ్జామే కాదమ్మా, ఆర్మీ ఆర్ డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఏ ఎగ్జామ్లో కూడా రిజర్వేషన్ ఉండదు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరినీ సరి సమానంగానే చూస్తుంది. సో ఎటువంటి రిజర్వేషన్ ఇందులో ఉండదు. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామ్కి వచ్చేద్దాం. దేనికి వద్దాము? స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఇది కూడా తెలుసుకోవడము చాలా అవసరం. దీన్ని మనము 2 స్టేజెస్లో డివైడ్ చేసుకోవచ్చు. ఒక స్టేజ్ రిటన్ ఎగ్జామినేషన్, ఇంకో స్టేజ్ ఎస్ఎస్బి, రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ఎస్ఎస్బి, రిటన్ ఎగ్జామ్ అండ్ ఎస్ఎస్బి. ఇందులో ముఖ్యంగా 3 పేపర్స్ ఉంటాయి. యాక్చువల్లీ 2 పేపర్స్, మ్యాథ్స్ ఒకటి, ఇంకోటి జనరల్ ఎబిలిటీ అని ఉంటుంది. మ్యాథ్స్ వచ్చేసి 300 మార్కులు. ఈ జనరల్ ఎబిలిటీలో 2 భాగాలు, ఒకటి ఇంగ్లీష్ భాగము, ఇంకొకటి జీకే భాగము. ఇంగ్లీష్కి 200 మార్కులు,
జీకేకి 400 మార్కులు ఉంటాయి. సో ఇలా 400, 200, 600 ప్లస్ 300, 900 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సాధారణంగా మనము సంవత్సరం ఒకవేళ కట్ ఆఫ్ ఎలా ఉంటుందో గత 5-6 సంవత్సరాలు కట్ ఆఫ్ తీసుకుంటే గనక సమ్వేర్ బిట్వీన్ 340 నుంచి 380 మార్క్స్ సాధారణంగా ఈ యొక్క బ్రాకెట్లో కట్ ఆఫ్ ఉంటుంది. అంటే 900కి 370, 380, 390 ఒక్కొక్కసారి అలా కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో ఎస్ఎస్బి అని ఉంటుంది. ఎస్ఎస్బి అంటే ఏంటి? సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ అన్నమాట. ఎస్ఎస్బి అంటే ఏంటి? సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్. మనం ఎలాగైతే నార్మల్ ఇంటర్వ్యూ అంటాం కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఇంటర్వ్యూ ఒక 10 నిమిషాలో అరగంటో కాకుండా ఆల్మోస్ట్ 5 రోజుల ఇంటర్వ్యూ ఉంటుంది. మనం మెడికల్స్ కూడా కౌంట్ చేసుకుంటే 8 నుంచి 12 రోజుల ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ ఎస్ఎస్బి సెలెక్షన్ ప్రాసెస్కి యూపీఎస్సి వాళ్ళు ఇచ్చే మార్కులు కూడా 900. అంటే 900 మార్క్స్ ఫర్ ఎన్డీఏ రిటర్న్ ఎగ్జామినేషన్, ఈక్వల్గా ఇంటర్వ్యూ కూడా 900 మార్కులు ఉంటాయి. ఈ ఎస్ఎస్బిలో ముఖ్యంగా 3 పార్ట్స్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటాయి. ఈ ఎస్ఎస్బిలో ముఖ్యంగా 3 పార్ట్స్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సైకలాజికల్ టెస్ట్. ఏమంటారు దీన్ని? సైకలాజికల్ టెస్ట్. అంటే మన పిల్లలు ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారో వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళు ఆలోచించే తీరు ఎలా ఉంది, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది, వాళ్ళు ఏమంటారు ఏదైనా అంశాన్ని, సమస్యని చూసే దృష్టికోణం ఎలా ఉంది, అవన్నీ సైకలాజికల్ టెస్టులో చూడబడతాయి. ఈ సైకలాజికల్ టెస్ట్ అనేది ఎస్ఎస్బిలో చాలా కీలకమైన అంశం అన్నమాట. ఎందుకు అంటే బికాస్ ఆర్మీ సర్వీస్లో ఆఫీసర్ యొక్క సైకాలజీ, ఆలోచించే తీరు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే ఒక మనిషి ఎలా ఆలోచిస్తున్నాడో కనుక్కుంటారు. దేశం పైన ప్రేమ ఉందా లేదా, ఎటువంటి విలువలున్న మనిషి, అవన్నీ ఇలా సైకలాజికల్ టెస్ట్లో చూడబడతాయి. రెండోది జీటీఓ. జీటీఓ అంటే గ్రౌండ్ టెస్టింగ్ ఆఫీసర్. అంటే ఒకవైపు సైకలాజిస్ట్ ఆలోచన తీరు ఎలా ఉంది అని చూస్తారు కదా, రెండో వైపు జీటీఓ ఏంటంటే ఒక టీంలో నీ ప్రవర్తన ఎలా ఉంది, నలుగురితో కలిసి ఒక ఆపరేషన్ని పూర్తి చేయగలుగుతావా లేదా, నలుగురితో కలిసి ముందుకు వెళ్ళగలుగుతావా లేదా. ఒక గ్రూప్లో కొంతమంది డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వీక్గా ఉంటారు. వీక్గా ఉన్న వాళ్ళని నువ్వు ముందుకు తీసుకెళ్తావా, ఎవరైతే గొడవ పెడుతున్నారో వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతావా లేదా, మరెన్నో అంశాలు ఇలా జీటీఓ టాస్క్లో టెస్ట్ చేయబడతాయి. అండ్ ఇంకోటి ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ అంటారు. ఇంకోటి ఏంటి? ఇంటర్వ్యూ ఆఫీసర్ అంటారు. ఈయన ఏంటి? పర్సనల్గా నిన్ను పిలిచి చాలా విషయాలు మాట్లాడతారు. ఎప్పుడైనా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏలో 380 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనుకుందాం. 380 మందికి సెలెక్షన్ చేయాలి అని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. సాధారణంగా ఏ ఉద్యోగం సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా ఎంతమందికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందో అంతమందికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. కానీ డిఫెన్స్ సర్వీసెస్లో అలా కాదు. ఒకవేళ ఎంతోమంది ఎస్ఎస్బికి వచ్చినా కేవలం 240 మందే సెలెక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు ఆ 240 మందినే సెలెక్ట్ చేస్తారు తప్పితే, ఎలాగో మనం 380 నోటిఫికేషన్ ఇచ్చాం కదా, 380 అందరినీ సెలెక్ట్ చేయాలి అన్నది ఎన్డీఏలో కానీ ఇంకా ఏ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ను అలా ఉండదు. మీరు అర్హులైతేనే సెలెక్ట్ చేస్తారు. కావాలి అని చెప్పి ఒక ఫిగర్ అంతా సెలెక్ట్ చేయడం అన్నది వాళ్ళ ఆలోచన ఉండదు. ఎవరైతే పిల్లలు ఎస్ఎస్బిలో సెలెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళందరినీ ఈ ముగ్గురు కూడా ఎస్ ఓకే వీళ్ళు బాగున్నారు, దేశానికి సర్వీస్ చేయగలరు, చెయ్యాలి అనే ఆలోచన ఉంది అని చెప్పేసి ఈ ముగ్గురు ఎస్ చెప్తేనే అవుతుంది. సో ఇది మనము గమనించాల్సిన విషయం. ఇలా 2 స్టేజెస్ ఆఫ్ ద సెలెక్షన్ ప్రాసెస్ ఎన్డీఏకు ఉన్నాయి. కాకపోతే ఇంకొక చిన్న స్టేజ్ ఉంది. ఆ థర్డ్ స్టేజ్ ఏంటంటే
మెడికల్ క్లియరెన్స్ స్టేజ్ అనుకోండి. మెడికల్ క్లియరెన్స్ స్టేజ్. ఎందుకంటే డిఫెన్స్ సర్వీసెస్లో మీ యొక్క హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా సూక్ష్మంగా ప్రతి ఒక్క బాడీ పార్ట్ని టెస్ట్ చేస్తారు. తల నుంచి అరికాల వరకు అన్ని విషయాల్ని గమనిస్తారు. మీకున్న వయసును బట్టి, మీకున్న హైట్‌ని బట్టి, మీకు వెయిట్ ఉందా లేదా, ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, చెవులో కానీ, కంట్లో కానీ, ముక్కులో కానీ, బాడీ పార్ట్స్‌లో కానీ ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇదంతా 3 to 8 డేస్ వరకు మెడికల్ టెస్ట్ జరుగుతుంది. సాధారణంగా ఎక్కడైతే ఎస్ఎస్బి సెంటర్స్ ఉంటాయో అక్కడే ఆర్మీకి సంబంధించిన మిలిటరీ హాస్పిటల్స్ ఉంటాయి. ఆ మిలిటరీ హాస్పిటల్స్ని మీకు పంపించి 3 to 8 డేస్లో అన్ని విధాలుగా మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. అండ్ ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయ్యి, ఎవరైతే ఎస్ఎస్బి పాస్ అయ్యి, ఎవరైతే మెడికల్స్ కూడా పాస్ అవుతారో వీళ్ళ రోల్ నంబర్స్ అన్నిటినీ ఒక క్రమంలో పెట్టి మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఎవరైతే ఈ మెరిట్ లిస్ట్లో ఆ ఫైనల్ 380లో ఉంటారో వాళ్ళే ఈ యొక్క ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయినట్టు లెక్క. సో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇలా ఎన్డీఏకి వెళ్ళి 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేస్తారు. సో ఆఫీసర్ అవడానికి ఇది ఒక మార్గం ఎన్డీఏ ద్వారా. నౌ మీరు కొంచెం వీడియో లెందీగా ఉంటుంది, కానీ చాలామందికి దీని మీద అవగాహన లేదు కాబట్టి నేను ప్రతి చిన్న విషయాన్ని చాలా సూక్ష్మంగా పరిశీలించి మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఈ వీడియో చూడొచ్చు. ఇప్పుడు కాదు, 2 నెలల తర్వాత అయినా, 3 నెలల తర్వాత అయినా. మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా మీరు కమెంట్లో మెసేజ్ పెట్టండి, లేదా మీకు స్క్రీన్పై కనిపించే నంబర్పై మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. నేను ముందే చెప్తున్నాను, సెప్టెంబర్ 27th నాడు 2026 ఈ సంవత్సరము సెప్టెంబర్ 27th రోజు బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. కానీ ఇంకా బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి నెల రోజులు ఉంది అని అనుకోకండి. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రీ ఫౌండేషన్ లాగా ఎన్సీఆర్టీ కోర్సెస్ని ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను కాబట్టి, ఎందుకంటే ఈ నెల రోజులు కూడా మనం ఎందుకు వృధా చేసుకోవాలి అనే ఉద్దేశంతో, సో మీరు ఇప్పుడు కాల్ చేసినట్టయితే ఇమీడియట్గా మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క బ్యాచ్ ఏదైతే ఉందో సెప్టెంబర్ 27th నుంచి జనవరి ఎండ్ వరకు ఇక్కడ హైదరాబాద్లోనే జరుగుతుంది. మీరు ఈ యొక్క కోర్స్ని ఆఫ్లైన్లో కూడా అటెండ్ అవ్వచ్చు, లేదా ఆన్లైన్ మార్గంగా కూడా ఈ యొక్క కోర్స్ని మీరు స్వీకరించుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అన్ని విషయాలు మీకు ఆన్లైన్ ద్వారా కూడా లభిస్తాయి. నౌ ఎన్డీఏ అండ్ సిడిఎస్ అన్నాను కదా, సిడిఎస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. అచ్చా, కానీ ఈ సిడిఎస్కి ముందు ఇంకో విషయం నేను మీకు చెప్పాలి. ఇప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో ఉంది అని చెప్పే కదా, అండ్ అదే విధంగా ఎన్డీఏ ట్రైనింగ్ 3 సంవత్సరాలు ఉంటుంది అంటాను కదా. ఈ 3 సంవత్సరాల తర్వాత కూడా ఈ పిల్లలకి ట్రైనింగ్ ఉంటుంది. అంటే 3 సంవత్సరాల్లోనే వీళ్ళు ఆఫీసర్స్ అయిపోరు. ఇంకపై తర్వాత కూడా వీళ్ళు పూణే తర్వాత దెహ్రాదూన్కి వెళ్తారు. ఇలా దెహ్రాదూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీ అని ఒక అకాడమీ ఉంది. దీని పేరేంటి? ఇండియన్ మిలిటరీ అకాడమీ అని చెప్పి ఒక అకాడమీ ఉంది. సో ఇలా ఇండియన్ మిలిటరీ అకాడమీకి వెళ్తారు. ఎవరు వెళ్తారు? ఎన్డీఏ ఎవరైతే 3 years కంప్లీట్ చేశారో వాళ్ళు 3 years అయిపోయాక ఇండియన్ మిలిటరీ అకాడమీకి వెళ్తారు. అండ్ ఇలా ఇండియన్ మిలిటరీ అకాడమీకి వెళ్ళే వాళ్ళు అక్కడ ఇంకొక సంవత్సరము ట్రైనింగ్ తీసుకుంటారు. సో ఇలా ఎన్డీఏ ద్వారా ఆఫీసర్ అయ్యే పిల్లలకి ఓవరాల్ ట్రైనింగ్ పీరియడ్ ఎంత? 4 సంవత్సరాలు. 3 సంవత్సరాలు ఎన్డీఏలో, 1 సంవత్సరం ఇలా ఐఎంఏలో ఇవ్వబడుతుంది. దీన్ని ఇండియన్ మిలిటరీ అకాడమీ అంటారు. ఎవరైతే ఆ 3 years ట్రైనింగ్, ఈ 1 year ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఇలా ఈ 3
ఆర్గనైజేషన్స్లో, ఈ 3 సంస్థల్లో యాజ్ ఏ కమిషన్డ్ ఆఫీసర్, యాజ్ ఏ కమిషన్డ్ ఆఫీసర్స్ లాగా వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మనం అనుకుంటాం కదా గెజెటెడ్ ఆఫీసర్స్, సో వీళ్ళు గెజెటెడ్ ఆఫీసర్స్ అనమాట. అండ్ వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ లెటర్ ఏదైతే ఉంటుందో అది స్వయంగా మన రాష్ట్రపతి గారే సైన్ చేస్తారు. అంటే నీ అపాయింట్మెంట్ని కన్ఫర్మ్ చేసేది ఏ కంపెనీనో కంపెనీ డైరెక్టరో కాదు, స్వయంగా దేశ రాష్ట్రపతియే నీకు ఈ బాధ్యత ఇవ్వబడుతుంది అని చెప్పి కమిషనింగ్ ఆర్డర్ రిలీజ్ చేస్తారు. ఇది చాలా గర్వపడే విషయం, ఎందుకంటే స్వయంగా ప్రెసిడెంట్ గారే మీది సైన్ చేస్తారు కాబట్టి. సో ఇది చాలా గర్వపూర్వకమైన కారణం. అచ్చా, ఇంకక్కడ ఒక్క ఇష్యూ చిన్నది చెప్తాను. ఇష్యూ అంటే ఏం కాదు, మీకు కొంచెం క్లారిటీ ఉండాలి ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు మీకు గుర్తుందా, బిఏ చేయొచ్చు, బీకామ్ చేయొచ్చు, బీబీఏ చేయొచ్చు, లేదా బీటెక్ చేయొచ్చు అన్నాను కదా. ఎవరైతే ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకుంటారో, బిఏ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ, వీళ్ళ గ్రాడ్యుయేషన్ ఎన్డీఏలోనే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ 3 years ప్రోగ్రామ్స్ కాబట్టి. కానీ ఎవరైతే బీటెక్ తీసుకుంటారో, ఎందుకంటే బీటెక్ 4 years ప్రోగ్రామ్ కాబట్టి, వీళ్ళకు ఐఎంఏలో ఎప్పుడైతే వీళ్ళు ఐఎంఏలో 1 year ఆఫ్ ట్రైనింగ్ పూర్తి చేస్తారో, ఐఎంఏ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి బీటెక్ డిగ్రీ ఇవ్వబడుతుంది. 2-3 విషయాలు చాలా గమనించాలి. ఒక్కసారి మీరు ఎన్డీఏలో అడుగుపెట్టిన తర్వాత మీరు ప్రభుత్వానికి రూపాయి చెల్లించాల్సిన అవసరం ఉండదు. మీ బట్టలు, మీ ట్రైనింగ్, మీ ఫుడ్, మీ స్టే, మీ చదువు, మీ ఆరోగ్యం అన్నీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఇది పోగా నెలకి 56,000 మీకు స్టైఫండ్ కూడా లభిస్తుంది. ఎందుకంటే మీరు దేశానికి సర్వీస్ చేయాలి అనే ఒక గొప్ప భావనతో ఒక చాలా టఫ్ ఎగ్జామ్ పాస్ అయ్యి వెళ్ళారు కాబట్టి ప్రభుత్వమే అన్ని విధాలుగా మీ మంచి చెడు బాగోకులు అన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. ఎందుకంటే యూ హ్యావ్ చోజన్ టు డెడికేట్ యువర్ లైఫ్ ఫర్ ది సర్వింగ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్. అందుకే ప్రభుత్వమే అన్ని విషయాలు చూసుకుంటుంది. నౌ ఇప్పుడు రెండవ ఎగ్జామ్ గురించి నేను మాట్లాడాను కదా, ఆ ఎగ్జామ్ గురించి మాట్లాడతాం. ఆ ఎగ్జామ్ పేరే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ పేరేంటి? కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్, సిడిఎస్ అంటారు. దీన్ని ఏమంటారు? సిడిఎస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ గ్రాడ్యుయేషన్ ద్వారా రాయబడుతుంది. అంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, మీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఈ ఎగ్జామ్ని మీరు రాయవచ్చు. సాధారణంగా దీని యొక్క ఏజ్ లిమిట్ 19 to 25 years వరకు ఉంటుంది. మీరు గ్రాడ్యుయేషన్లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఎగ్జామ్ని మీరు రాయవచ్చు. అకాడమీ జాయిన్ అయ్యే ముందు మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేస్తే చాలు. ఎన్డీఏ లాగానే ఐఎంఏ కూడా 3 papers టెస్ట్ ఉంటాయి. ఈ సిడిఎస్ కూడా 3 paper టెస్ట్ ఉంటాయి. ఒకటి మ్యాథ్స్, ఇంకొకటి ఇంగ్లీష్, అండ్ మూడవది జీకే పేపర్. ఇలా 3 papers టెస్ట్ ఇందులో ఉంటాయి. 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అదే 300 మార్క్స్కి ఎస్ఎస్బి కూడా ఉంటుంది. ఎక్కడైతే 900 మార్కులు అక్కడ ఉందో ఇక్కడ 100 మార్కులు, 100 మార్క్స్, 300 మార్క్స్. ఎస్ఎస్బి కూడా 300 మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసే వాళ్ళు 2 ట్రైనింగ్ అకాడమీస్కి వెళ్తారు. ఒకటి దెహ్రాదూన్ ఐఎంఏ, ఇంకోటి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై. ఇలా 2 సంస్థల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ట్రైనింగ్ తీసుకోవచ్చు. నౌ ఈ 2 సంస్థల మధ్యలో డిఫరెన్స్ ఏంటిది అంటే, ఈ ఐఎంఏ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ప్రభుత్వము పర్మనెంట్ కమిషన్ ఇస్తుంది.
పర్మనెంట్ కమిషన్. ఎన్డీఏ వాళ్ళకు కూడా పర్మనెంట్ కమిషనే ఉంటుంది. అదేవిధంగా సిడిఎస్ ఎగ్జామ్ రాసి ఎవరైతే ఐఎంఏ వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఈ 3 పేపర్ టెస్ట్ రాసి ఐఎంఏకి వెళ్ళి పర్మనెంట్ కమిషన్ని సాధించుకుంటారు. ఇలా ఇండియన్ మిలిటరీ అకాడమీకి సిడిఎస్ ఎగ్జామ్ రాసి వెళ్ళిన వాళ్ళు 18 నెలల ట్రైనింగ్ చేసుకుంటారు. 18 months ఆఫ్ ట్రైనింగ్ చేస్తారు. మీకు గుర్తుంటే గనక ఎన్డీఏ నుంచి డైరెక్ట్గా వచ్చినవాడు, ఎందుకంటే ఎన్డీఏ తర్వాత మళ్ళీ ఐఎంఏ ఎప్పుడైతే వెళ్తారో పిల్లలు వాళ్ళు మళ్ళీ ఏ ఎగ్జామ్ రాయనవసరంలా వాళ్ళ ట్రైనింగ్ పూర్తి చేసుకోవడానికి వాళ్ళు ఐఎంఏ వస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్డీఏలో చదువు చెప్తారు, ఫస్ట్ చదువుతో పాటు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ చెప్తారు. ఐఎంఏలో కంప్లీట్ మిలిటరీ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. సో అందుకే ఎన్డీఏ నుంచి వచ్చిన వాళ్ళు 18 నెలలు కాదు 12 నెలలు మాత్రమే ట్రైనింగ్ చేస్తారు. అంటే ఐఎంఏలో 3 సెమిస్టర్స్ ఉంటాయి. 6 నెలలు 3 సెమిస్టర్స్ 6 months ఈచ్ ఉంటాయి. సో ఎన్డీఏ నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ సెమిస్టర్కి వెళ్ళిపోతారు. ఎవరైతే సిడిఎస్ రాసి ఐఎంఏకి వెళ్తారో వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ 6 నెలలు, సెకండ్ సెమిస్టర్ 6 నెలలు అండ్ థర్డ్ సెమిస్టర్ 6 నెలలు, ఇలా 18 నెలల ట్రైనింగ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా కమిషన్డ్ ఆఫీసర్స్ అవుతారు. వాళ్ళు కూడా ప్రెసిడెంట్ సైన్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ఎవరైతే మ్యాథ్స్ నేను రాయలు అని అనుకుంటారో వాళ్ళు ఈ 2 పేపర్స్ రాస్తారు, ఇంగ్లీష్ అండ్ జీకే. వీళ్ళు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి వెళ్తారు, ఏదైతే చెన్నైలో ఉందో. కానీ ఎన్డీఏకి ఐఎంఏకి అండ్ ఓటీఏకి డిఫరెన్స్ ఏంటంటే ఎన్డీఏ ద్వారా ఐఎంఏ వెళ్ళిన వాళ్ళు పర్మనెంట్ కమిషన్ తీసుకుంటారు. సిడిఎస్ ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా ఐఎంఏకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు పర్మనెంట్ కమిషన్ తీసుకుంటారు. కానీ ఓటీఏకి వెళ్ళిన వాళ్ళు షార్ట్ సర్వీస్ కమిషన్ తీసుకుంటారు. ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ కాబట్టి వీళ్ళు 10 సంవత్సరాలు దేశానికి సర్వీస్ చేస్తారు. 12 నెలలు ట్రైనింగ్ చేస్తారు, 12 months ట్రైనింగ్ చేస్తారు అండ్ 10 years ఆఫ్ మినిమం సర్వీస్ చేస్తారు. ఒకవేళ వీళ్ళకు కూడా పర్మనెంట్ కమిషన్ కావాలి అని కోరుకుంటే 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టి నేను ఇంకా పర్మనెంట్ కమిషన్ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ 10 సంవత్సరాలు చేసిన సర్వీస్ని బట్టి వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ని బట్టి వాళ్ళు పర్మనెంట్ కమిషన్ కూడా ఇలా తీసుకోవచ్చు. సో ఇలా ఎన్డీఏ ఎగ్జామ్ అండ్ సిడిఎస్ ఎగ్జామ్ రాసి పిల్లలు దేశానికి సేవ చేయవచ్చు. మీలో కూడా నేను ఆర్మీ యూనిఫామ్, ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లేదా నేవీ యూనిఫామ్ వేసుకొని దేశానికి సర్వీస్ చేయాలి అనుకునే ఆలోచన మీలో ఉంటే మాత్రము ఖచ్చితంగా మీరు ఇన్స్టిట్యూట్కి రండి. మీ అందరినీ నేను స్వయంగా ట్రైనింగ్ చేయిస్తాను. ఎక్స్పర్ట్స్తో మ్యాథ్స్, ఇంగ్లీష్, జీకే సబ్జెక్ట్స్ అన్నీ చెప్పిస్తాను. ఎస్ఎస్బి ట్రైనింగ్ స్వయంగా నేనే మీ అందరికీ కూడా ఇస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, జస్ట్ కాల్. మీకు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్పై కాల్ చేయండి. ఖచ్చితంగా అన్ని వివరాలు చెప్తారు. అదేవిధంగా మీకు ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం సెప్టెంబర్ 27th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 2027 ఏప్రిల్లో జరగబోయే ఎన్డీఏ 1 ఎగ్జామ్ అండ్ సిడిఎస్ 1 ఎగ్జామ్కి మీ అందరినీ బాగా ప్రిపేర్ చేయిస్తాను. చాలా డిసిప్లిన్డ్గా, చాలా స్ట్రిక్ట్గా క్లాసెస్ అన్నీ జరుగుతాయి. సో డోంట్ వేస్ట్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ టు సర్వ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.